హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తెలంగాణ అట్లాగే వేరే స్టేట్స్ నుంచి కూడా సెవరల్ ఎంబీఏ క్వాలిఫికేషన్ మీద, అట్లాగే బీఈ బీటెక్ ఎంసీఏ క్వాలిఫికేషన్ మీద, అట్లాగే మనం ఐటీ కంపెనీ నుంచి కూడా కొన్ని ఓపెనింగ్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అని రెగ్యులర్గా మనం ఇస్తూ ఉంటాము. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇదేంటంటే టాస్క్ నుంచి రావడం జరిగిందంటే ఎవరైతే తెలంగాణలో ఉన్నారో సో వారికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట ఇవి. సో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు ఏంటంటే టాస్క్లో అయితే వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సో ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఇది సో మీకు చూస్తే ఇక్కడ ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అని అయితే ఉంది. సో దీని నుంచి అయితే రావడం, వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ డొమైన్లోని సో ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేశారో, అంటే మనకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే 2021 అంటే ఈ ఇయర్లో ఎంబీఏ పాస్ అవుతున్న వాళ్ళు, అలాగే వాళ్ళకి ఏంటంటే 60% అనేది మనకి ఖచ్చితంగా అయితే స్కోర్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో వాళ్ళకి డేటా రీసెర్చర్ అనే డిజిగ్నేషన్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్ సిటీసీ వచ్చేసి 3,32,000 అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు గమనించండి. ఇక రిమైనింగ్ విషయాలు కనుక చూసుకున్నట్లయితే సో తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది కూడా ఎంబీఏ ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది, కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడండి. మీరు ఇక్కడ ప్రాసెస్ డేటా చేయాలి, ఇదంతా ఇచ్చారు. అట్లాగే కలెక్షన్, స్టాండర్డైజేషన్ అండ్ వాలిడేషన్ ఆఫ్ కంపెనీ ప్రొఫైల్స్ అండ్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ డేటా ఫ్రమ్ పబ్లిక్లీ అవైలబుల్ సోర్సెస్. సో ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బాండ్ పీరియడ్ అయితే మనకి 1 year అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే సో ఏ స్కిల్స్ రిక్వైర్డ్ అవుతాయి అవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. అట్లాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు సో ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. తర్వాత మీకు టెక్నికల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్లో మీకు హెచ్ఆర్ రౌండ్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక వర్కింగ్ అవర్స్ అనేవి రొటేషనల్ బేసిస్గా ఉంటాయి, అట్లాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనేది ఇచ్చారు. ఇక ప్లీజ్ క్యారీ అవుట్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి, అంటే మీ ఓటర్ కార్డ్ కానీ అట్లాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఓకే, సో మీరు ఎలా అప్లై చేయాలంటే నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడ్రస్ అయితే ఇచ్చారనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనికైతే మీరు మెయిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అప్లై డేట్ అనేది మనకి లాస్ట్ వచ్చేసి 25th మనకి అయితే లాస్ట్ డేట్ అనమాట, February. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి రావడం జరిగింది. అయితే ఎవరైతే 2020లో అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే పాస్ అయ్యారో సో వాళ్ళకు కూడా ఏంటంటే దీని నుంచి అయితే వాళ్ళ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సేమ్ ప్రొఫైల్ ఉంటుంది దీనికి కూడా, సేమ్ స్టార్టింగ్ శాలరీలో కానీ మీకు రిమైనింగ్ విషయాల్లో అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో 2020 బ్యాచ్లో ఎంబీఏ ఫినిష్ అయిన వాళ్ళు కూడా మీరు అయితే అప్లై చేసుకోండి. డేట్ ఇక 25th February ఉంది, కాబట్టి ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి పెటాబైట్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది ఒక టెక్నాలజీస్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంబీఏ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళకి వీళ్ళైతే మనకి ఓపెనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఎవరైతే 2021 అంటే మనకి ఈ ఇయర్ ఎవరైతే ఫ్రెషర్స్ ఎంబీఏ ఫినిష్ చేస్తారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు సిటీసీ ప్రయాణం వచ్చేసి వాళ్ళైతే 1,80,000 ఇచ్చారు, గమనించండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీరు ఇక్కడ చూడండి. అట్లాగే రిమైనింగ్ బాండ్ పీరియడ్ వచ్చేసి మీకు 1 year అయితే ఉంటుంది. ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత పర్సనల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఇది హైదరాబాద్ ఖమ్మంలో అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. ఇక దాంతోపాటుగా వాళ్ళు మీకు ఒక పెన్ను తీసుకెళ్ళండి, అట్లాగే హార్డ్ కాపీ ఆఫ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళమని అయితే వీళ్ళు చెప్తున్నారు, గమనించండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అప్లై చేసుకోవడానికి అది క్లిక్ చేయండి. ఓకే, ఇక అలాగే వీళ్ళు ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారనమాట. సో ఎవరైతే దీని మీద ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక మీరు ఇక్కడ డాక్టర్ మిస్సెస్ దీపిక అని ఇచ్చారనమాట. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరైతే మెయిల్ చేసి కనుక్కోండి. సో దీని యొక్క లాస్ట్ డేట్ కూడా మీకు 25th February అయితే ఉంది. ఒక్కసారి మీరు గమనించి ఇమీడియట్గా అయితే అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సైంట్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఇది ఒక గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే మనకి ట్రైనీ అప్రెంటిస్ని అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది ఒక ఐటీ అలాగే ఐటీఎస్ డొమైన్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే బీఈ బీటెక్ అలాగే బీకామ్, బీఏ, బీసీఏ, బీఎస్సీ, బీబీఏ అలాగే ఎనీ డిసిప్లైన్
సో ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళు ఈ ట్రైనీ అప్రెంటిస్ పోస్ట్కి అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో కామెంట్స్లో నన్ను చాలామంది బీబీఏ క్వాలిఫికేషన్ మీద కూడా కొంతమంది అడిగారు కాబట్టి నేను సో ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మీరైతే చూడండి. సో బీఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు రిమైనింగ్ విషయాల్లోకి వెళ్తే వీళ్ళు సో ఎవరైతే 2020 అంటే లాస్ట్ ఇయర్ మనకి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో 60% మార్క్స్తోని వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి వాళ్ళు 1,75,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీరు దీన్ని గమనించండి. ఇక మీకు ఎటువంటి బాండ్ పీరియడ్ కూడా ఉండదు. జస్ట్ కావాల్సిందల్లా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుందని అయితే ఇచ్చారు. సో మీరు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రొఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వీడియో కాల్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. దాని తర్వాత అయితే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వన్స్ 2 ఇంటర్వ్యూస్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. ఇక రిమైనింగ్ 6,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ 6th month. సో మీకైతే 6,000 ఇస్తారట. ఆ తర్వాత రిమైనింగ్ 6,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ 12th month. తర్వాత ఇంకొక 6 నెలలు అయిన తర్వాత కూడా 6,000 అనేది ఇస్తారట. చూడండి. సో డ్యూరేషన్ ఆఫ్ 1 year విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. సో ఆ తర్వాత అయితే మీకు వాళ్ళు పర్మనెంట్గా అయితే తీసుకుంటామని చెప్తున్నారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ లావణ్య గారికి సంబంధించిన మెయిల్ అడ్రస్ అది ఇచ్చారు, మీరు అయితే గమనించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 25th February అయితే 26th February అయితే ఉంది. ఒకసారి గమనించి అప్లై చేయండి. సో కింద నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఇక రిమైనింగ్ ఇది వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్కి అయితే వచ్చిందనమాట. సో ఇది ఫిషన్ ల్యాబ్స్ లెవరేజెస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే ఈ కంపెనీ నుంచి రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఎవరైతే తెలంగాణలో ఉండి అట్లాగే బీఈ బీటెక్, దీంట్లో బీటెక్లో కూడా సిఎస్ఈ ఐటీ అలాగే ఈసీఈ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్గా ఈ నోటిఫికేషన్. అట్లాగే దాంతోపాటుగా సో ఎవరైతే ఎంసీఏ ఫినిష్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు గమనించండి. సో వీళ్ళు ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు వీటిని. సో ఎవరైతే 2020 అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే మన బీటెక్ పాస్ అయ్యారో అట్లాగే ఈ క్వాలిఫికేషన్ అనేది వచ్చిందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మీకు. సో సిటీసీ పర్ యానం వచ్చి వీళ్ళు 3 lakhs అయితే ఆఫర్ చేస్తున్నారు, మీరు ఇది గమనించండి. సో ఇంకా వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. బాండ్ పీరియడ్ అయితే మీకు ఏం ఉండదు. ఇక స్కిల్స్ వచ్చేసి మీకు షుడ్ బి గుడ్ ఇన్ ఓఓపిఎస్లో అట్లాగే జావా బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో అయితే కొంచెం స్కిల్స్ అనేవి ఉండాలని చెప్తున్నారనమాట. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఒకటి కండక్ట్ చేస్తారు, తర్వాత అయితే మేనేజ్మెంట్ రౌండ్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా సరే క్లారిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ అర్చన గారు అట్లాగే మీకైతే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి 28th February అయితే ఉంది. ఒక్కసారి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా టైంలోపు అయితే అప్లై చేసుకోండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరైతే ఫర్దర్గా తెలుసుకోండి. ఇక రిమైనింగ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకి సో యాక్సెంచర్ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే క్యాంపస్ డ్రైవ్స్ అంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఫర్ ద ఫ్రెషర్స్ ఎస్పెషలీ సో హూ హ్యావ్ ఫినిష్ దేర్ బీఈ బీటెక్ ఫినిష్ చేశారో వాళ్ళందరికీ కూడా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే చెప్తున్నారు. సో దే విల్ ప్రొవైడ్ యూ సిటీసీ పర్ యానం ఈజ్ 4.5 lakh అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ద లాస్ట్ డేట్ ఈజ్ ఓన్లీ 30th March అనమాట. సో ఒకసారి అది గమనించండి. సో ద పోస్ట్ లొకేషన్ ఈజ్ అక్రాస్ ఇండియా. సో అది కూడా మీరు గమనించండి. ఓకే, ఇక చూద్దాము. సో ద పోస్ట్ నేమ్ ఈజ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ద లొకేషన్ ఏరియా ఈజ్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, ఇన్ చెన్నై, ఇన్ ముంబై, ఇన్ పూణే అండ్ ఆల్సో ఇన్ గురుగ్రామ్. సో దీస్ ఆర్ ద ఆల్ లొకేషన్స్. సో వీళ్ళైతే మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇది కేవలం ఎక్స్క్లూజివ్ ఫ్రెషర్స్కి అయితే నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఎవరైతే సో ఈ క్వాలిఫికేషన్ 2019 అట్లాగే 2020 ఈ 2 year బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అది కూడా మీరు గమనించండి. సో ఇక మీకైతే అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో నేను ఐ విల్ గివ్ ద లింక్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్. ఇక నెక్స్ట్ సో యూ కెన్ సీ ద ఓవర్ వ్యూ అండ్ వాట్ వుడ్ యూ డూ. సో ద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు వాళ్ళు, అలాగే వాట్ వీ నీడ్, సో వాళ్ళకి ఏం కావాలో కూడా ఇచ్చారు. అట్లాగే ద బిలో మెన్షన్ విల్ బి ప్రిఫర్డ్ అంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏబీ డెవలప్మెంట్ ఆఫ్ HANA, CDS, AMDP, performance analysis. So experience of knowledge in configuration, customization of Salesforce.com applications. అట్లాగే నాలెడ్జ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ .NET. అలాగే వీటన్నిటిలో ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. చూడండి ఇక సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంపార్టెంట్లీ. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫినిష్ దేర్ BE BTech ఇన్ ఆల్ స్ట్రీమ్స్ ఆర్ బ్రాంచెస్. సో ఇఫ్ దే ఆర్ పాస్డ్ అవుట్స్ ఆఫ్ 2019 and 20, so they are eligible to apply. So but they should have an aggregate of 65% or 6.5 CGPA and no active backlogs at the time of recruitment process and during the onboarding. అది కూడా చూడండి. ఇక అలాగే మ్యాక్సిమం ఓన్లీ 1 year అంటే 1 year గ్యాప్ అయితే ఉండాలి ఎడ్యుకేషన్లోని, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు, అది కూడా గమనించండి. పోస్ట్ 10th standard will completion of graduation.
ఇక సో 0 to 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. అట్లాగే ద క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ సర్టిఫికేషన్ అండ్ అకాడమిక్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫాలోయింగ్ టెక్నాలజీస్. సో వీటిలో అయితే వాళ్ళకి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ సో రిమైనింగ్ ఎలిజిబిలిటీ చూడండి. సో ద క్యాండిడేట్ మస్ట్ బి ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇండియా ఎయిదర్ బై సిటిజన్షిప్ ఆర్ రిలవెంట్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్. అట్లాగే సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఆర్ అప్లైడ్ అట్ యాక్సెంచర్ బిఫోర్ సో మస్ట్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో ఒకవేళ మీరు కనుక ముందే ఏదైనా చేసుంటే చెప్పండి. అట్లాగే ప్లీజ్ నోట్ దట్ భూటాన్ అండ్ నేపాల్ నేషనల్స్ కెన్ వర్క్ ఇన్ ఇండియా వితౌట్ ఎ నీడ్ ఆఫ్ అప్లైనింగ్ ఎ వర్క్ వీసా. సో వితౌట్ వర్క్ వీసా ఆల్సో యూ కెన్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. All other foreign nationals require a work visa or an overseas citizenship of India or person of Indian origin card to work in India. So అదైతే ఉండాలి, మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫ్రమ్ భూటాన్ అండ్ నేపాల్ నేషనల్స్. సో దే నీడ్ నాట్ ఎనీ వర్కింగ్ వీసా టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. ఇక నెక్స్ట్ ప్రాసెస్. సో వాట్ ఈస్ సెలక్షన్ ప్రాసెస్? వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ లిట్మస్ టెస్ట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో దీస్ 3 steps ఆర్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్. ఇంకా చూద్దాం. సో హౌ ఈజ్ ద లిట్మస్ టెస్ట్ ప్యాటర్న్ ఫర్ యాక్సెంచర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అంటే, సో వాళ్ళు టోటల్గా మీకు 3 టాపిక్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రీజనింగ్ 20 questions, 200 marks, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అట్లాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 questions, 200 marks, verbal 20 questions, 200 marks, total 60 questions for 600 marks. So there is negative marking, you can please observe. So the last date is only 30th March. So I will give this link in description. You can click and apply if you are interested to join this company. Okay friends, so next notification is from Primus Global Technology. So they are taking some positions for the trainee talent acquisition role or HR recruiter role. So the location is in Whitefield, Bangalore and also Gachibowli in Hyderabad. Okay, so they will conduct an interview telephonic, and the job description you can see any degree that is so who have finished the degree in 2016, 17, 18, 19 passed out, so only apply, only eligible to apply for this post. So must have good communication skill, and also they will provide also a training. సో ద శాలరీ ఈజ్ ఓన్లీ 11,000 per month టేక్ హోమ్ వస్తుంది మీకు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అట్లాగే WFH ఆప్షన్ ఆల్సో అవైలబుల్. బట్ దే మస్ట్ కమ్ టు ఆఫీస్ ఫర్ ట్రైనింగ్ ఫర్ 2 weeks. సో వీక్లీ 5 days ప్లస్ ఆల్టర్నేటివ్ సండే వర్కింగ్ ఉంటుంది, సాటర్డే వర్కింగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, సో ఐ విల్ గివ్ యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్. ఐ విల్ ఆల్సో గివ్ ఇన్ దిస్ అడ్రస్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, దిస్ నోటిఫికేషన్ ఇస్ ఫ్రమ్ క్రియేట్ గ్రీటీ కంపెనీ నుంచి వచ్చిందనమాట. సో దే ఆర్ హైరింగ్ ఫర్ US స్టాఫింగ్ IT రిక్రూటర్స్, HR రిక్రూటర్స్ అనమాట. సో ద లొకేషన్ ఈజ్ ఇన్ బెంగళూరు, వైట్ఫీల్డ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్రెషర్స్, and the qualification is BE, BTech, BCA or MBA who have finished their MBA in HR, they are eligible. So they are mentioning that excellent communication skills candidates currently available in Bangalore. So బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను అనమాట. సో ఓన్లీ దే విల్ ప్రిఫర్ మెయిల్ క్యాండిడేట్స్. సో ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దే కెన్ ఫార్వర్డ్ ద రెజ్యూమ్ ఇన్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్. ఓకే ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ఆల్ నోటిఫికేషన్స్ ఫర్ టుడే. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.